మరి ఏమైనా న్యాయం చేస్తారా చేయండి, మీరు ఏమైనా ఇస్తారా ఇవ్వండి అని అంటున్నాడు. మరి మేమిస్తే మీరెందుకు? మీరు ప్రజాప్రతినిధులు అయ్యండి, పదవుల్లో ఉండి చట్టాలను రూపొందించే వాళ్ళుగా మీరెందుకు అక్కడ ఉండి? ఓ పని చేయండి, ఆ పదవుల్లో మీరు చేయలేకపోతే, న్యాయం చేయలేకపోతే వేరే వాళ్ళకి ఆఫర్ చేస్తారు. వేరే వారు వచ్చే వాళ్ళు, ఎవరు న్యాయం చేసే వాళ్ళు వస్తారు కదా, ఇలా వస్తారు, మాట్లాడతారు, పోతారు. ఇక్కడ ఇంత పెద్ద ధర్నా జరుగుతోంది, ఇక్కడ ఇంత పెద్ద సంఘటన ఉంది. ఎమ్మెల్యే గారు తిరుపతికి పోయిరంట దర్శనానికి. ఆ దేవుడు, ఇక్కడ దేవుడు పుణ్యం, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికే ఒక చిన్నారి మరణిస్తే, దేవుడు దర్శించుకోవడానికి వెళ్ళే ఒక చిన్నారి మరణిస్తే, ఈ ఎమ్మెల్యే గారు పోయి దర్శనం చేసుకుంటారు, తిరుపతికి పోయి దర్శనం చేసుకుంటారు, వచ్చినాక చూద్దామంటున్నారు. ఆయన ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా చూద్దాంలే అంటున్నాడు. మరి ఇప్పుడు స్టార్ట్ కాకపోతే ఇంకో 10 రోజులకు రండి, అయిపోయిన తర్వాత అంతా అయిపోయి పాపం వీళ్ళ ప్రాణాలు కూడా పోయిన తర్వాత, వీళ్ళు కూడా చచ్చిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడండి, మరి ఏం సమాధానం చెప్తారు, ఏం సమస్య పరిష్కారం చేస్తారనేది. నిన్నే స్టార్ట్ అయింది కదా, అప్పుడే వస్తామా, మాకు అవగాహన లేదా సమస్య మీద అంటున్నాడు ఆయన. సో ఒక్కసారి ఆ మౌనిక, ఆ 2 నెలల చిన్నారి తల్లి మాట్లాడుకొచ్చింది ఆర్టీవీతో. ఆ తల్లి మాట్లాడిందో చూడండి. పాప 4 గంటలకి కొరకు పాలు తాగిందేమో సార్. నా పాప కడుపు నిండా పాలు తాగింది సార్. అప్పుడు నాకు ఒక అన్నలే కనుకొని చెప్తున్నా సార్, నా మొత్తం లూజ్ అయిపోయినాయి సార్. పాప పాలు తాగింది, కడుపు నిండా పాలు తాగిందని చెప్పి ఇక్కడ వేసుకున్నా సార్. అర్ధగంట సేపు 4 గంటలకు పాలు ఇచ్చిన ఇక్కడ వేసుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ బయటనే సార్. పాలు ఇచ్చి ఇక్కడ భుజానికి వేసుకున్నా. బాగానే ఉంది పాప, ఇంకా మంచిగా నిద్ర పట్టింది, పడుకుంది అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఇట్లా పడుకున్నా సార్. నీ చేసిన తప్ప అదొక్కటే, పడుకోకుండా బతుకునేమన్నా పాప. ఇంకా నా ఆమె పడుకుందని చెప్పి పడుకున్నా సార్. మళ్ళీ ఎంబడే పావుదాకా 5 గంటలకి పాపను పడుకోబెట్టిన, పావుదాకా 6 గంటలకి లేచి పాలు పోతున్నాయి, పాప తాగట్లేదని చూసి, పాప ఇట్లా ఆమె తాగే టైం కదా సార్, పాలు ఇంకా పోతున్నాయి. ఇట్లా ఇంకా నేను లేచి పాపని చూసి మమ్మీ పాలు తాగని చెప్పి తన చేతిని ఇట్లా తట్టిన సార్. చల్లగా అనిపించింది. ఇట్లా ఇంకా చెంప మీద ఇట్లా చేయి పెట్టి చూస్తే చల్లగా అయిపోయింది. ఎంబడే హాస్పిటల్కి తీసుకుపోయినా సార్. లోపలికి తీసుకుపోయినాక పాప అర్ధగంట అవుతుందమ్మని చెప్పేసి, ఫస్ట్ మేము చూస్తున్నామని చెప్పేసి మిషన్ లో అది ఇది పెట్టిర్రు. పాప లేదమ్మా అని చెప్పేసి పోయి కాంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఎస్ఐ సార్ ఎట్లంటే అట్లా మాట్లాడండి, కాంప్లైంట్ తీసుకోలేదు సార్. మాకు మీరు ఆడోళ్ళుండి మొగోళ్ళని కొట్టడానికి సిగ్గు లేదు, మీరు కాంప్లైంట్ తీసుకోవాలన్నా మేము ఎట్లా మాట్లాడిన ఎస్ఐ సార్. పేరు గోవర్ధన్. తర్వాత చనిపోయింది, ఇంతలా దుర్మార్గం చేశారు సార్, మళ్ళీ కొట్టారు అని అంటే ఎస్ఐ సిఐలు మరి అసలు ఆడోళ్ళేనా అంటున్నాడంట. మరి అసలు ఆడోళ్ళేనా, మగవాళ్ళని కొడతారా అంట. అరే పాప చచ్చిపోయిందని అంటే వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. మీ క్వశ్చన్ ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళే కంటే ముందే అక్కడ ఆల్రెడీ నిందితులు కూర్చున్నారు. ఎవరైతే ఆ దాడిలో ఈ పాప మరణానికి కారణమయ్యారు అక్కడ కూర్చొని రివర్స్లో వీళ్ళ మీద కేసేసారు. పోలీసులు నిందితుల మీద ఎఫ్ఐఆర్ చేయడానికి సమయం పట్టింది, కానీ ఆ బాధితుల మీద ఎఫ్ఐఆర్ అవ్వడానికి మాత్రం కొన్ని క్షణాల్లో అయిపోయింది. ఇప్పుడు ఆ గణేష్ పైన, గణేష్ తల్లి పైన, గణేష్ వాళ్ళ వదిన పైన అండ్ గణేష్ వాళ్ళ పిన్ని పైన, అంటే ఆ పాప వాళ్ళ నానమ్మ, చనిపోయిన పాప వాళ్ళ నానమ్మ, నాన్న, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ మీద కేసు అయింది. ముందుగా వాళ్ళ మీద కేసేసారు పోలీసులు. బాధితుల మీద ముందుగా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగలిగారు. వాళ్ళకి పిలిచి వాళ్ళ చేత సంతకాలు చేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు నిందితుల గురించి మాత్రం ఎక్కడ దాఖలాలు లేవు. ఈ 2 నెలల చిన్నారికి సంబంధించినటువంటి ఆ సంఘటనలో ఈ నిందితులు ఎలా శిక్షించాలి, దీన్ని వీళ్ళని దాస్తున్నది ఎవరు, మీకు అర్థమవుతోంది కదా, వీళ్ళని దాస్తుంది ఎవరు, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.